చేస్తున్నారు. బీజేపీ నుంచి ప్రభా గౌడ్ గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రభా గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రభా గౌడ్ గారు, ఏంటి జూబ్లీస్ రిజల్ట్ సంబంధించి మీ రియాక్షన్ ఏంటి చెప్పండి ఒకసారి. ఇది మాకు ఉప ఎన్నికల్లో అనిపించట్లేదండి. ఇది ఎలా ఉందంటే వీళ్ళు రౌడీ రాజ్యం చేస్తున్నారు. అసలు ఒక ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్స్ ఎట్లా ఇస్తారు అట్లా ఓటుకి లైన్ లో నించిన వాళ్ళని కూడా పక్కకు తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రబలోభ పెట్టి ఓట్లు అయిపించుకునే రాజకీయం ఈ రోజు మనం చూస్తున్నాం. ఒక కాన్స్టిట్యున్సీ మీద ఎంత దారుణంగా వీళ్ళు రిగ్గింగ్ చేశారు, దొంగ ఓట్లు వేశారు, డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఈసీ ఉంటారు కాదండి, ఈసీ ఉన్నారు, అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు, సీసీ కెమెరాలు పెట్టారు. అది కాదండి, ఇప్పుడు మనకి డీజీపీ శివధర్ రెడ్డి గారు ఏం చెప్పారు, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, అన్ని కాకి బుక్కే అని చెప్పారు. మరి ఈ రోజున ఇంత దారుణంగా వీళ్ళు ఓట్లు వేయించుకుంటే, ఇంత రిగ్గింగ్ చేస్తూ ఉంటే, పార్టీ సింబల్ పెట్టుకొని టీషర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉంటే మరి ఏం చేసిందండి ఈ పోలీస్ వ్యవస్థ? అసలు ఇది ధర్మ పోరాటం అంటారా? ఇలాంటి చూడండి, బీహార్ లో చూసారా, అది ధర్మ పోరాటం అంటారు. రియల్ గా జనాలు వచ్చి మమ్మల్ని గెలిపించారు అక్కడ. ఇది ధర్మ పోరాటం అంటారా? భయపెట్టి ప్రలోభ పెట్టి ఇదే పోరాటాలు. దీని ఎలక్షన్ అంటండి కేవలం రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసమే. అంటే ఒక్క సీటు కాదండి, రాజకీయం అంటారు ప్రజాగ్రహం కాదండి. మీరు ఒక్క సీటు తోటే మొత్తానికి ప్రభుత్వం తలకిందులు అవుతుంది అంటారా? ఒక్క జూబ్లీస్ తోటే ప్రభుత్వం అది కదండి, ప్రభుత్వం తలకిందులు అవ్వదు, కానీ రేవంత్ రెడ్డి గారి కుర్చీ మారుతుంది ఖచ్చితంగా. అందుకని ఆయన భయంతో ఎట్లా అయినా, లేకపోతే ఒక్క కాన్స్టిట్యున్సీ కోసం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఖరి సీఎం కూడా దిగి ప్రచారం చేశాడంటే ఎంత భయం లేకపోతే వాళ్ళు అంత ప్రచారం చేస్తారు? చేస్తే తప్పేంటండి? ఇప్పుడు వాళ్ళ పార్టీ అభ్యర్థి గెలవాలి, గెలుచుకోవడానికి ఎవరైనా చేస్తారు. ప్రసాద్ గారు కెమెరా కాస్త కెమెరా రొటేట్ చేయరా? కెమెరా క్రాస్ ప్రసాద్ గారు మాట్లాడండి. ప్రభాకర్ గారు, ఒక్క కాన్స్టిట్యున్సీ కోసమా నైట్ అసలు ఎంత డబ్బు అండి, ఎంత డబ్బు, ప్రజా డబ్బు ఎంత దుర్వినియోగం చేశారు మీరు చెప్పండి. ఓటుకి 2500, 5000 చీరలు, ఎక్కడెక్కడ ఊర్ల నుంచి మనుషులు తీసుకొచ్చి ఫంక్షన్ హాల్ లో పెట్టి ఐడి కార్డులు క్రియేట్ చేసి దొంగ ఓట్లు ఎన్ని వేయించారు. పోలింగ్ బూత్ లో మా మహిళలు ఎంత కొట్లాడారు తెలుసా మీకు? పోలీసు ఏం మాట్లాడట్లేదు. ఏంటి పక్క తీసుకెళ్లి ఓట్లు వేస్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు డబ్బులు ఇచ్చి, మీరు అడగండి అంటే ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు. ఈ వ్యవస్థ అండి. ఎలక్షన్ కమిషన్ అసలు ఏం చేస్తుంది అర్థం కదా. ఎలక్షన్ కమిషన్ కంటే కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాల ప్రకారమే ఉండాలి కదా. అందుకని పాలనలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అని చెప్పేసి మేము ఏం చేసినా పర్వాలేదు, మేము ఎవరైనా చంపేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, జూబ్లీ హిల్స్ మేము గెలవాలి అనే ఆలోచనలో వాళ్ళు చేశారు. ఇదంతా ఎక్కడ కనపడ్డారండి అక్కడ? కాదండి, మీరు చెప్తున్న ప్రకారం లేదండి. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వేర్ ఇస్ డెమోక్రసీ? ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇది కంప్లీట్ గా రౌడీ రాజ్యం పాలన, అందులో డౌటే లేదు. ప్రభాకర్ గారు, మీరు కాస్త లైన్ లో ఉండి ఒకసారి కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషకులు, ఎందుకంటే ఆయనకు ఏ పార్టీతో సంబంధం ఉండదండి, ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు, ఏంటి ఈరోజు ప్రభాకర్ గారు చెప్తున్నది ఎట్లుందంటే, అసలు ఇది ఎలక్షన్ కాదండి, ఇది ఎంత దౌర్జన్యంగా అసలు రిగ్గింగ్ చేశారు, ఎట్లా అంటే అసలు ఇది ఎప్పుడు చూడలేదు అంటే ఆ స్థాయిలో మాట్లాడి. ఒకసారి కెమెరా రొటేట్ చేయండి ప్రసాద్ గారు, మీరు కాస్త కెమెరా రొటేట్ చేసి ఒకసారి మాట్లాడరా. కెమెరా క్రాస్ ఉంది, రొటేషన్ ఆన్ చేయండి, మీరు కెమెరా రొటేషన్ ఆన్ చేయండి. హలో ప్రసాద్ గారు మాట్లాడండి. కెమెరా రొటేట్ చేయరా ప్లీజ్. రొటేషన్ లోనే ఉంది, లేదు ఉల్టా కనపడుతుంది. పర్లేదు, ఒక్కసారి మీరు ఒకసారి ఎస్ చేంజ్ చేయండి, కొంచెం చేంజ్ చేయరా ప్లీజ్. ఓకే ప్రసాద్ గారు, ఈ ఎలక్షన్ మనం చూడాలంటే ఇక మీటి నుంచి భారతదేశంలో ఇందాక బీజేపీ ప్రతినిధి గారు కూడా అంత బాగా మాట్లాడారు కాబట్టి ప్రజాస్వామ్యానికి అన్యాయం జరుగుతుందని. ఇక మీటి నుంచి ఎలక్షన్ పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ కి మేము ఈ పార్టీని గెలిపించుకుంటున్నాం అని చెప్పి మనండి మనం మనం ముందుకెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళతో మనం ఎవరు ఊహించడానికి విధంగా, ఉదాహరణకి మీరు బీహార్ ఎలక్షన్ కనుక తీసుకుంటే అసలు ఓట్ ఈ రోజు ఆ 200 దాటిన నేను ఆశ్చర్యపడను. 200 పైచీలకి ఉన్నట్టే. నేను ఇప్పుడు ఇది చూడట్లేదు. మీరు జాగ్రత్త వాళ్ళు ఎంత క్లిస్టల్ క్లియర్ గా ఉన్నారంటే ప్రజాస్వామ్యంలో యాంటీ ఇన్కంబెన్సీ అనేది లేదు. గమనించారు సార్?
ఏం చేశాడు అన్న దాని మీద ప్రజలు తీర్పు ఇవ్వడానికి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అన్నది అసలు ఎక్కడ రోల్ ప్లే చేయట్లేదు. అది 2014 నుంచి క్రిస్టల్ క్లియర్ గా జరుగుతుంది. తర్వాత ఫౌండేషన్, తర్వాత ఏమో రైతుల పట్ల తీవ్ర వ్యతిరేకత, ఇన్ని జరిగిన అలాగే స్టేట్ గవర్నమెంట్ లో కూడా యాజ్ అండ్ వెన్ దే వాంట్ గవర్నమెంట్ అన్న దగ్గర దానికి తోడు నరేంద్ర మోడీ వాళ్ళు స్థానాలు. ప్రసాద్ గారు ఇక్కడ ఒక పాయింట్ మనం మాట్లాడదాము. ఈ రోజు కేటీఆర్ ఇంతకుముందు అన్నట్లు కేటీఆర్ ఏ స్థాయిలో ప్రచారం మనం చూసాము, ఆ సోషల్ మీడియా అంతా యాక్టివ్ పనిచేసింది. వీళ్ళ వైఫల్యాలు కావచ్చు, ముఖ్యంగా హైడ్రాను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈరోజు ఎందుకు బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపలేకపోయారు? ఇప్పుడు కేటీఆర్ పదే అన్నారు కాంగ్రెస్ పైన 22 నెలలనే పూర్తి వ్యతిరేకత వచ్చింది, ఎక్కడ ఎలక్షన్ పెట్టినా గెలిచే పరిస్థితి లేదన్నప్పటికీ ఈరోజు జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఏ రకంగా చూడాలి? నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు అదే నేను ఇప్పుడు దాకా మాడుతుంది కూడా ఏంటంటే బీహార్ తో పోలిస్తూ మాడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక వ్యతిరేకత అన్నది ఒక ఓటు ఉంటుంది స్థిరంగా. అదే మాకేది సంక్షేమం ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, లేదా హైడ్రా వల్ల తీవ్ర వ్యతలు పడ్డాము, ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ కనబడుతుందా ఎలక్షన్ అంటే లేదు. తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి ధర్మం అని ఆ పీజీఆర్ గారు అబ్బాయి కాంగ్రెస్ కి స్థిరంగా ఓటు బ్యాంకే లేకుండా చేశాడు ఆయన. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా నవీన్ యాదవ్ గారి స్థానికత 100% జస్టిఫై ముందుకెళ్తుంది. ఆ మాటకు వస్తే మరి సునీతమ్మ కూడా అక్కడే కదండి 3 సార్లు 4 సార్లు బట్టి అలా హస్బెండ్ గెలుచుకుంటూ వచ్చిన దగ్గర కూడా ఆవిడకి స్థానికత వర్తించట్లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా ఒక ప్రభుత్వంలో బై ఎలక్షన్ కి అధికార గణం ఖచ్చితంగా ఒక వైటల్ రోల్ అడ్జీవ్ ఇస్తుంది అన్నది అందరికీ జగమెరిగిన సత్యం. దానికి అనుగుణంగా ఎలక్షన్ నడిచింది. ఈ ఎలక్షన్ నడిచిన సారాంశం ఏంటంటే ఎస్ పోలీస్ వ్యవస్థ చూసి చూడనట్టు శేతకం వేయడం, తర్వాత ఏమో వీళ్ళకి కావాల్సినట్టుగా అనుగుణంగా ఒక వ్యవస్థ నడవడం, దాన్ని ఎలక్షన్ కమిషన్. నాకైతే ఎలక్షన్ కమిషన్ మీద పూర్తిగా నమ్మకమే పోయింది ఎప్పటి నుంచో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పరిరక్షించే వ్యవస్థ అనుకుని మనం ఒక ఫాల్స్ ఇల్యూజన్స్ లో ఉంటాం, కానీ వాస్తవానికి దగ్గరగా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ అయితే ఉండట్లేదు. నాకు ఎక్కడ విషయం అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కడ ఒక రోల్ ప్లే చేయట్లేదు ఏ ఎలక్షన్ అయినా సరే రీసెంట్ పాస్ట్. అంటే ఒకటి ప్రసాద్ గారు మీరు అన్నట్లు ఈరోజు నవీన్ యాదవ్ అక్కడ లోకల్ కాబట్టే స్థానికుడు కాబట్టే కాస్త ప్లస్ అయింది అనుకోవచ్చా, లేదంటే ఎంఐఎం డిసైడ్ చేసింది అనుకుంటా? ఎందుకంటే గతంలో ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేశారు కాబట్టి ఈ మైనార్టీ ఓట్లన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్కు పడ్డాయి. అంటే అక్కడ అభ్యర్థిని చూసి ఓటు వేశారనుకోవచ్చా, లేదు అంటే ఈ 22 నెలల పాలన చూసి ప్రజలు ఓటు వేశారనుకోవచ్చా, పట్టం కట్టారనుకోవచ్చా? ఖచ్చితంగా అది వీ నీడ్ టు గివ్ క్రెడిట్ టు నవీన్ యాదవ్ అండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు బట్టి వాళ్ళకి ఫ్రీ బస్సును ఆరోగ్యశ్రీ 5 లక్షలు పెంచడం తప్ప వాళ్ళు చెప్పిన 6 బుల్లెట్లు కూడా ఒక్కటి కూడా దిగలేదు ఎవరికి. దిగినప్పుడు ఏ ప్రాతిపదిక మీద వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకత లేకుండా ఉదాహరణకి హైడ్రా లాంటిది తీవ్ర అనిశ్చితిని ప్రజల్లో క్రియేట్ చేయగలిగింది. సో ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవ్వకుండా నవీన్ యాదవ్ గారు గెలిచారంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి క్రెడిట్ ఇవ్వాలి. అతను స్థానికతను జస్టిఫై చేసుకుంటూ ఎలాంటి ప్రామిసెస్ చేశాడో అవి ఫుల్ఫిల్ చేస్తారని అతను నమ్మారు ప్రజలు. ఒకటి ప్రసాద్ గారు అక్కడ బీజేపీ అగ్రనేతలు కూడా, అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాస్ట్ మూమెంట్ లో చూసా ఆయన ప్రచారం అసలు షేక్ చేస్తుంది, షేక్పేట చూడు మొత్తం షేక్ చేస్తా అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. మొత్తం ఈ షేక్పేట మొత్తం మారుస్తా ఈ రకంగా బండి సంజయ్ లాస్ట్ మూమెంట్ లో ప్రచారం చేశారు. సో బీజేపీ కూడా బాగానే ఉంది అనుకున్నారు. మరి బీజేపీ ఎందుకు ఈ స్థాయిలో కిందికి పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? సార్ బీజేపీ పోరాటం మొదలెట్టిందే నోటాతోనూ డిపాజిట్లు తెచ్చుకోవడానికి. వాళ్ళకి ఏదో ఉనికుందని మీరు అటువంటి భ్రమపడితే ఆశ్చర్యకరంగా ఉంది. బండి సంజయ్ అంటే అమాయకుడు కాబట్టి కిషన్ రెడ్డికి భజన చేస్తే సర్వైవ్ అవుతా ఉన్నది, లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాడు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అసలు ఖచ్చితంగా అది కిషన్ రెడ్డి గారి పిక్, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ స్థానిక ఎంపీ అతను. అక్కడ అవి కూడా అతను ఎలాంటి రోల్ ప్లే చేయించాడో ఆ క్యాండిడేట్ తో చూడమనండి ఒకసారి. దీపక్ రెడ్డికి ఇండివిజువల్ లేదు, ఇండివిజువల్ గా విశ్వాసం వ్యక్తి అతను. ప్రసాద్ ఒక్క నిమిషం ఒకసారి కాళ సుజాత గారు వచ్చి ఒకసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కాళ సుజాత గారు మొత్తానికి సంబరాలు అయితే చేసుకుంటున్నారు, మీరు కూడా బాగానే ప్రచారం చేశారు అక్కడ. ఏంటి ఈ గెలుపుని ఏ రకంగా చూస్తారండి కాళ సుజాత గారు? అంటే కాదండి, ఈ రోజు మేమేదో టీవీ ఛానళ్లలో అధికారికంగా వస్తున్నటువంటి గెలుపు కాదు. మేము ముందే ప్రెడిక్ట్ చేశాం, ఎన్నికలకు ముందే చెప్పినాము. 1 నెల 2 నెలల ముందే బై ఎలక్షన్ లో మేము గెలుస్తామని చెప్పాము. నవీన్ యాదవ్ టికెట్ డిక్లేర్ అవ్వగానే చెప్పినాం మేము గెలుస్తామని. అన్నిటికన్నా ముందు బీజేపీ నాయకులు, ఇందాక నేను 1-2 మాటలు విన్నాను కాబట్టి వారి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఈ రోజు రుణం తెచ్చుకున్నారు బీఆర్ఎస్ కి. వాళ్ళ ఓటు కాస్తో కొంచెమో కొద్దో గొప్ప ఓటు డైవర్ట్ చేసి వాళ్ళ రుణం తీర్చుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లలో కిషన్ రెడ్డికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ పూర్తిగా డమ్మీ అయిపోయి ప్రచారంలో కనుమరుగైపోయినటువంటి నాయకులు, కార్యకర్తలు, బీజేపీ ఊరికే వాట్సాప్ యూనివర్సిటీలో పనిచేసారు తప్పించి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా పనిచేయలేదు. అంటే డైరెక్ట్ గా
బీఆర్ఎస్ కి ఓటు డైవర్ట్ చేసిండ్రు అనేది ఈ దాని ప్రకారంగా మనకు పూర్తిగా అర్థమైపోయింది. ఇకపోతే బీఆర్ఎస్ ప్రతిరోజు అనునిత్యము మేము క్యాండిడేట్ ని డిక్లేర్ చేసినప్పటి నుంచి చివరి రోజు వరకు, ఎన్నికల చివరి రోజు కూడా సాయంత్రం 6 గంటల వరకు మా అభ్యర్థిని తిట్టడం తప్పించి ఇంకొక మాట వాళ్ళు 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసిండ్రో చెప్పుకొని ఎన్నికలకు పోవాలి. 10 ఏళ్లలో మా క్యాండిడేట్ ఇలాంటి వాడు అని చెప్పుకొని ఎన్నికలకు పోవాలి. కానీ అది ఎక్కడా కూడా ప్రచార సభలో కనబడలేదు కదా. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా మా క్యాండిడేట్ ని బదలాం చేయడం, కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు పట్టుకొని తిరగడం. మీరేం చేసారో పట్టుకొని తిరగాలి 10 ఏళ్లలో, కానీ కాంగ్రెస్ కార్డు బాకీ కార్డు పట్టుకొని తిరిగిందంటే మీ వైఫల్యాన్ని మీరే ప్రజల ముందుకు తీసుకెళ్లారు. అన్నిటికన్నా మించి ప్రతిరోజు కూడా రౌడీ గూండా. ఇక్కడ సుజాత గారు, ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ ప్రభా గౌడ్ గారు మీరు అన్నట్టు మాట్లాడితే ఏమంటారంటే అసలు ఎక్కడండి ఇది, ఎక్కడ వీళ్ళ కాంగ్రెస్ గెలుపు ఎలా ఉంటాయి, ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేశారండి, ఓటర్లను భయపెట్టారు, కనీసం అక్కడ రిగ్గింగ్ చేశారు, అక్కడ పోలీస్ వ్యవస్థలు ఈ రకమైన కామెంట్ చేశారు. ఆ పరిస్థితి ఉండేనా అక్కడ? నాతనే నయ్యాయితో ఆంగం తేడా అన్నారంట వెనకడికి ఎవరో పెద్దలు. కనీసం వాళ్ళు డిపాజిట్ కాదు కదా, నోటాతో పరిగెడుతున్న వాళ్ళు కూడా మాట్లాడితే అసహ్యంగా ఉంది. ఈరోజు బీఆర్ ఎన్నికల్లో 60 లక్షల ఓట్లను తొలగించి వాళ్ళు చేసి సాధిస్తున్నది ఏంటో అక్కడ లైవ్ లో కనబడుతుంది. అయినా కానీ ఈ రోజు మమ్మల్ని అంటున్నారు వాళ్ళు అంటే దొంగ ఓట్లు వేస్తే మీరు ఏం చేస్తున్నారండి? ఒక కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి ఉంటాడు, ఒక కేంద్ర మంత్రి బొగ్గు శాఖ మంత్రి ఉన్నాడు. ఏం చేస్తున్నారండి వీళ్ళిద్దరు? ఇట్లా నోటికి ఎట్లా వస్తే అట్లా గెలిస్తే ఒక రకంగా, ఓడిపోతే ఇంకో రకంగా మాట్లాడేటటువంటి బీజేపీ వాళ్ళకి ఎవరి చేతిలో ఉంటదండి? ఈసీ ఎవరి చేతిలో ఉంటది? ఏం చేసిందండి? మేము దొంగ ఓట్లు వేస్తున్నాం, మీరు ఈసీకి ఆర్డర్స్ ఇయ్యలేరా? ఏం మాట్లాడతారండి? ఓడిపోతుంటే ఏది పడితే అది నోటికి వచ్చినట్టే మాట్లాడిస్తారా? మీరు గుర్తు చేసుకోండి, 65 లక్షల ఓట్లను తొలగించిన చరిత్ర జీవితంలో 100 సంవత్సరాలైనా మర్చిపోయినటువంటి చరిత్ర రాసినటువంటి బీజేపీలు ఈ రోజు వచ్చి మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తున్నది. వాళ్ళు కూడా మాట్లాడతారండి, వాళ్ళకు కూడా నోర్లేస్తుందా? ఈ రోజు బీఆర్ఎస్ పూర్తిగా లొంగిపోయిన వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎవరి ముంగలు ఏ మొక్కం పెట్టుకుని మాట్లాడతారండి? బీఆర్ఎస్ కి పూర్తిగా సహకరించి ఈరోజు వాళ్ళు దొంగ ఓట్లు పడుతుంటే ఏం చేశారు? కేంద్రంలో అధికారులు లేరా? ఒక నిమిషం అండి సుజాత గారు. ఏంటి ప్రభాగౌడ్ గారు చూశారు కదా, సుజాత గారు మీరు పూర్తిగా లొంగిపోయారు బీఆర్ఎస్ పార్టీకి అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. ప్రభాగౌడ్ గారు, ఎస్ ప్రభాగౌడ్. సుజాత గారు మళ్ళీ మాట్లాడతా ఒక ప్రసాద్ గారు. ఎస్ రైట్, ఓకే. చూసాం కదా, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే సంబరాలు చేసుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు సుజాత గారు చెప్తున్నట్లు మేము ఇప్పుడే కదండి 2 నెలల ముందు నుంచే చెప్పాము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ జూబ్లీస్ సీట్ కైవసం చేసుకుంటుందని చెప్పాము. ఆ రకంగానే చేసుకున్నాం తప్ప మాకు అభివృద్ధి ఈరోజు కాంగ్రెస్ పార్టీని జూబ్లీస్ ప్రజలు గెలిపించారు అనే విధంగా ఈరోజు సుజాత గారు చెప్తున్నారు. గాంధీ భవన్లో కావచ్చు, అదేవిధంగా ఇటు జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో గాంధీ భవన్కి మంత్రులందరూ కూడా వెళ్ళబోతున్నారు. అక్కడ వెళ్ళి మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ వైపు ఏదైతే కేటీఆర్ పదే ప్రచారం చేశారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీకి 22 నెలలనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఖచ్చితంగా ఓడిపోతుందనే విధంగా కామెంట్ చేశారు. కానీ ఈరోజు మరి ఆ తర్వాత జరిగిన ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరి ఎక్కడ కూడా ప్రజలు కాంగ్రెస్ పైన వ్యతిరేకత కనిపించలేదనుకో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో వస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి రౌండ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి డివిజన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆధిక్యంగా ఉంది. కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి 22 నెలల పాలన చూసి ప్రజలు ఓటేశారా, లేక నవీన్ యాదవ్ చూసి ఓట్లేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తానికి దీనికి సంబంధించి అయితే ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత